ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మా అక్క బావ ఇప్పుడు మన మధ్య లేకపోవచ్చు, కానీ వాళ్ళు కోరుకున్న సమాజ ఆశయం మాత్రం ఎప్పటికీ నాలో బతికే ఉంటుంది. నా చివరి శ్వాస వరకు దానికోసమే బతుకుతాను. అంతేకాని నా మనసులో జీవితంలో ప్రేమకు చోటు లేదు. ఝాన్సీ, ఝాన్సీ, ఏంటిది? ఈ కన్నీళ్ళేంటి? ఏం లేదు మేడం, అక్క బావ గురించి మాట్లాడాను కదా, అలా వచ్చేసాయి అంతే. ఝాన్సీ, ఝాన్సీ ఏమైందమ్మా? ఝాన్సీ ఏమైంది? సారీ మేడం, ఎందుకో మిమ్మల్ని హక్ చేసుకోవాలనిపించింది. నీ లక్ష్యం చాలా గొప్పదమ్మా. ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరగాలని కోరుకునే నీ మనసుకి ఎవరూ సాటిరారు. నువ్వు చాలా మంచిదానివమ్మా. నీ జీవితం చాలా బాగుండాలి. నీకు చక్కటి అబ్బాయిని చూసి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. నా పెద్ద కొడుకు పిల్లల్ని నా దగ్గరికి తీసుకొచ్చినందుకు ఈ విధంగానైనా నీ రుణం తీర్చుకుంటాను. స్వీటీ కేసు విషయంలో అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా. నీ మాటలు విని నువ్వు చెప్పిందల్లా చేస్తున్నాను. బిడిసికొట్టదు కదా. డోంట్ వరీ డాడ్, ఖచ్చితంగా నేను మీకేదైతే చెప్పానో అది జరిగి తీరుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. సారీ సారీ నాన్న, నేనేం కావాలని తుమ్మలేదు, అలా వచ్చేసిందంతే. మేడం, కోర్టు నోటీస్ వచ్చింది. రెండు నోటీసులు వచ్చాయేంటి? ఒకటి నాకు, మరొకటి ఝాన్సీకి. ఝాన్సీ, నీకు 100 ఏళ్ళు, ఎప్పుడు తలుచుకున్నా వెంటనే వచ్చేస్తావమ్మా. ఏంటి సార్? ఏం లేదమ్మా, నీ కోర్టు నోటీస్ వచ్చింది. మృణాల్ని ఆ నోటీసు లైవ్. ఓ డాడీ, స్వీటీ కేసు రేపే హియరింగ్. ఆ రాజయ్య వాళ్ళ తరపున నేను వాదిస్తున్నాను. అరిగిపోయిన రికార్డులా చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? అసలు మధ్యలో నీకొచ్చిన బాధేంట్రా? ఎప్పుడు ఏదో ఒకటి అంటావు. ఇదంతా నీకు సరదాగా ఉందా?
నువ్వు చెప్పు మృణాలిని. ఈ ఝాన్సీ బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం చేస్తానని కనిపించిన వాళ్ళందరి ముందు డబ్బా కొట్టుకుంటుంది కదా. కానీ ఇప్పుడు తను కటిక పేదవాళ్లైనా ఆ రాజయ్య వాళ్ళకి ఆపోజిట్ గా వాదిస్తోంది. వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తోంది. డాడ్, ఫర్ ద ఫస్ట్ టైం మన అంతస్తుని హోదాని పక్కన పెట్టి వాళ్ళ తరపున వాదిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. ఏంటి అలా చూస్తున్నావు? ఓ, నువ్వు ఎవరి ఆశీర్వాదాలు తీసుకోవాలో తెలియడం లేదా? అయినా నీకు నానే వాళ్ళుంటే కదా నిన్ను ఆశీర్వదించటానికి. మీరేం వరి అవ్వకండి, నాకు కూడా గొప్ప వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి మేడం. ఏంటి? అవును మేడం, నేను ఈ ఇంటి తరపున వాదిస్తున్నాను. గొప్ప మనసుతో ఈ ఇంటి వారసుడు దత్తత తీసుకున్న స్వీటీకి అన్యాయం జరగకూడదని, తన భవిష్యత్తు బాగుండాలని నేను ఈ కేసు వాదిస్తున్నాను. నాకు రోల్ మోడల్ అయిన మీరు ఈ ఇంటి మనిషిగా నేను ఈ కేసు గెలిచేలా ఆశీర్వదిస్తారని కలలో కూడా అనుకోలేదు. నేను నిన్ను ఆశీర్వదించడం ఏంటి? మీ నిందలు, మీ నిష్ఠూరాలే నాకు ఆశీర్వాదాలు అనుకుంటాను మేడం. ఝాన్సీ, అంటే నీకు కోపం వస్తుంది, కానీ అసలు స్వీటీ అంత క్రిటికల్ సిచ్యుయేషన్ లో ఉన్నా కూడా నువ్వు కేసులో కోర్టులో అంటావేంటి? నువ్విలా మొండిగా ఉంటే ఒకవేళ స్వీటీకి జరగరాంతి జరిగితే ఎవరు బాధ్యులు? ఇప్పుడు తనని ఆ రాజయ్య వాళ్ళకిస్తే ఏమవుతుంది? మేడం, మీకు నిజాలు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అది మీకే తెలియాలి. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఆ రాజయ్య చేతిలో స్వీటీని పెడితే అన్నీ తెలిసి నేను స్వీటీకి అన్యాయం చేసిన దాన్ని అవుతాను. అందుకే నేనింత రిస్క్ చేస్తున్నాను. ఒకవేళ నువ్వు కేసు ఓడిపోతే? లేదు, ఖచ్చితంగా గెలుస్తాను. అది నీ భ్రమ. అయినా రేపు ఈ మృణాలిని విశ్వరూపం ఏంటో కోర్టులో చూస్తాం. మీరు ఏ రూపం చూపించినా నా గెలుపు ఆపలేరు మేడం. ఝాన్సీ, అవును మేడం, నా దగ్గర న్యాయం ఉంది. న్యాయానికి ఎప్పుడూ ఓటముండదు. నీ దగ్గరుంది న్యాయమో కాదో ముందు ముందు నీకే తెలుస్తుంది. సరే మేడం, చూద్దాం. పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకుని మంచిగా బతకాల, గొప్పగా ఎదగాల. శ్రీవల్లి, శ్రీవల్లి, లే, ముందు అవన్నీ పక్కన పెట్టు. లే, ఎందుకయ్యా లొల్లి చేస్తున్నావు? చెప్తా కదా, ముందులే. లే, ఏమయ్యా, స్వీటీకి ఏం కాలేదుగా? నువ్వు కంగారు పడకే, దానికి ఏం కాలే.